హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే టు ఆల్. దిస్ ఈస్ హర్నా, చార్టెడ్ అకౌంటెంట్, 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, జిఎస్టీ రిజిస్ట్రేషను చాలా కాంప్లికేట్ అయిపోయింది అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఫర్ ద లాస్ట్ 1 year నుంచి అసలు రిజిస్ట్రేషన్ కనుక వచ్చింది అని చెప్పంటే అదొక గిఫ్ట్ లాగానో లేదంటే కనుక అదొక వరంలాగానో అనిపిస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేయడం కోసం సిబిఐసి అండ్ జిఎస్టిఎన్ వాళ్ళు November 1, 2025 నుంచి ఒక ఫాస్ట్ ట్రాక్ రిజిస్ట్రేషన్ అని చెప్పని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ప్రకారంగా మీకు 3 working daysలో రిజిస్ట్రేషను వచ్చేస్తుంది, రూల్ 14 A అని చెప్పని. సో అదేంటంటే రిజిస్ట్రేషన్ అప్లై చేసుకునేటప్పుడు మనం అక్కడ రూల్ 14A కాదా అని చెప్పిన ఆప్ట్ చేసుకోవాలి. అది ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుంది రూల్ 14A అంటే, ఎవరైతే మంత్లీ జిఎస్టీ లయబిలిటీ అంటే వాళ్ళ సేల్స్ మీద B2B అంటే రిజిస్టర్డ్ పర్సన్స్కి చేసిన సేల్స్ మీద వాళ్ళ ట్యాక్స్ లయబిలిటీ 2.5 లక్షలు 2,50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, B2C సేల్స్ మీద అవుట్పుట్ లయబిలిటీని కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ B2B సేల్స్ మాత్రమే. అది IGST అవ్వచ్చు, CGST అవ్వచ్చు, SGST అవ్వచ్చు, కాంపన్సేషన్ సెస్ అన్నీ కలిపి 2.5 lakhs కంటే కనుక తక్కువ ఉంటుందంటే వాళ్ళు 14A దగ్గర మీరు ఆప్ట్ చేసుకొని దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్ ఆథెంటికేషన్ అయితే కంపల్సరీ. సో ఆధార్ ఆథెంటికేషన్ చేసేసి ఐడెంటిఫికేషన్ రిస్క్లన్నీ చెక్ చేసుకున్న తర్వాత 3 working daysలో రిజిస్ట్రేషన్ శాంక్షన్ చేయాలని చెప్పని ఈ కొత్త రూల్ అయితే కనుక తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే ఈ ప్రాసెస్ కింద మీరు ఒక స్టేట్లో ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే మీరు తీసుకోగలరు. మల్టిపుల్ జిఎస్టీలు కావాలనుకున్న వాళ్ళు ఈ రూల్ని ఆప్ట్ చేసుకోకూడదు, నార్మల్ రెగ్యులర్ రూట్ కింద వెళ్ళాలి. రెగ్యులర్ రూట్ కిందకి వెళ్తేనేమో అన్ని రకాల చెకింగ్స్ ఉంటాయి. ఆధార్ ఆథెంటికేషన్ ఆప్షనల్, వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వస్తారు, 7 working days టైం పడుతుంది, ఫోన్ నెంబర్లని ఆధార్ నెంబర్ చాలా టీడీఎస్ అయితే చేస్తున్నారు. ఈ ఫాస్ట్ ట్రాక్ స్కీమ్ కింద అయితే కనుక రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న మేము ఒకటి అప్లై చేస్తే సేమ్ డే రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసేసింది. సో ఇది ఒకటి గమనించండి. అవుట్పుట్ లయబిలిటీ ఎవరికి ఉంటుందో, ఉదాహరణకి 5% మీరు ఉన్నారనుకోండి, 5% ఉన్న వాళ్ళు 50 lakhs B2B సేల్స్ వరకు ఇది ఆప్ట్ చేసుకోవచ్చు. అదే 18%లో కనుక మీరు మీ ప్రొడక్ట్ కనుక ఉంటే వాళ్ళు దాదాపు 13,88,000 వరకు ఈ స్కీమ్ కింద ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే మీ B2B సేల్స్ 14 lakhs లోపల కనుక ఉంటే కనుక ఈ స్కీమ్ ఆప్ట్ చేసుకో. B2C సేల్స్కి లిమిట్ లేదండి. ₹1,00,00,000 ఉన్నా 2 కోట్లు ఉన్నా సరే, ఎంత లయబిలిటీ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ B2B సేల్స్కి మాత్రమే ఇది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీ లయబిలిటీ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మీరు దీన్ని విత్డ్రా చేసుకొని అండ్ మీరు రెగ్యులర్ రూట్లోకి వెళ్ళాలి. విత్డ్రా చేసుకునేటప్పుడు పెండింగ్ రిటర్న్స్ ఏదైనా ఉంటే కనుక పెండింగ్ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేయాలి. సో చిన్న సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, చిన్న ట్రేడర్స్కి కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇది నిజంగా ఒక వరం కింద భావించవచ్చు. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.